అందరిలో బాలినేని, సామినేని ఉదయభాను వీళ్ళందరూ ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాకు సరైన గౌరవం ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయామని చెప్పారో అట్లాగే ఒకప్పుడు హేమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటే తనకి విలువ సరైనటువంటిది ఇవ్వలేదంటూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎట్లయితే పోయాడో అదేవిధంగా ఇప్పుడు శశి థరూర్ వెళ్ళబోతున్నాడు. కేరళలో జరుగుతున్న రాజకీయంలో కాంగ్రెస్ వరుసగా 2 సార్లు అక్కడ పార్లమెంట్ స్థానాలు గెలిచింది, 2 సార్లు కమ్యూనిస్టులు అక్కడ అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి. కేరళలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుంజుకోవాలనుకుంటుంది. శశి థరూర్ అక్కడ కేరళకు సంబంధించినటువంటి నాయకుడు, చాలా స్ట్రాంగ్. తన నియోజకవర్గంలో ఎప్పుడు గెలుస్తున్న కష్టాలు నష్టాల్లో కూడా అదే శశి థరూర్ ఇప్పుడు వచ్చేటప్పటికి మోడీకి ఒకప్పుడు చురకలు వేసే శశి థరూర్ ఇప్పుడు మోడీకి అనుకూలంగా మారుతున్నాడు. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఏంటయ్యా అంటే, నా మొహం మీద నేనే గుడ్డిసురుకున్నాను. ఒకప్పుడు 3 years బ్యాక్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పాయింట్ని విమర్శిస్తూ వచ్చాను, కానీ దానివల్ల నా మొహం మీద నేనే గుడ్డిసురుకున్నట్టయింది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటే నరేంద్ర మోడీ ఓ పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కావులించుకుంటాడు, అట్లాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ని కావులించుకుంటాడు. ఇది చాలా గొప్ప మార్పు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమైనటువంటిది. ఒకే సందర్భంలో ఇద్దరు పరస్పర శత్రువుల్ని ఇద్దరి చేతన హగ్ చేసుకోవడం అనేటటువంటిది ఆషామాషి విషయం కాదు. అందుకనే నరేంద్ర మోడీ లాంటి వాడిని వ్యతిరేకించే నాలాంటి వాళ్ళం కూడా ఇప్పుడు ఆయనకి అనుకూలుగా మారిపోతున్నాం. అదే సందర్భంలో ఎవరైతే ఇక కొత్త శత్రువులు నరేంద్ర మోడీకి రావాలేమో అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మోడీకి ఫేవర్గా బీజేపీకి ఫేవర్గా వెళ్తున్నారు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.